హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిక్కీ అండ్ గుడ్డు యూట్యూబ్ ఛానల్. సమ్మర్ మొత్తం ఇంట్లోనే ఉన్నాం కదా అని ఇక మా హన్మకొండలోని మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ నుంచి ఈ హంటర్ రోడ్ దగ్గర జూ పార్క్ బాగుంటుంది అనేసి మేము అక్కడికి వెళ్ళాము. ఇది మార్నింగ్ 9:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. ఈచ్ పర్సన్ వచ్చేసి 60 రూపీస్ ఛార్జ్. మేము డిగ్రీ కాలేజ్లో ఉన్నప్పుడు వెళ్ళాం మేము. సో అప్పుడు 20 రూపీసే ఉండేది. మేము కూడా ఒక 30 రూపీస్ ఉంటాయేమో అనుకుని వెళ్ళాం. కానీ అక్కడ పర్సన్కి 60 రూపీస్ అన్నారు. ఎలాగో మా పొట్టోళ్ళు చిన్నోళ్ళే కదా, సో వాళ్ళకి తీసుకోలేదు. బట్ ఇక మేము ఎటైనా బయటికి వెళ్తే కంపల్సరీ మా చిక్కీ గుడ్డు వాళ్ళని ఎత్తుకోవడానికి 2-3 మెంబర్స్ ఎక్స్ట్రా కంపల్సరీ కావాలి. సో అలా మా బ్రదర్ అండ్ మా అల్లుళ్ళని తీసుకెళ్ళాం. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో జింకలు ఉంటాయండి. జింకలు చాలా బాగున్నాయి. నెంబర్ ఆఫ్ టైప్స్ జింకలు, చారలు ఉన్నాయి, లేనివి, కొన్నిటికి కొమ్ములు ఉన్నాయి, కొన్నిటికి లేవు. అలా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. అండ్ వాటికి ఫుడ్కి అండ్ తిరగడానికి చాలా బాగా అరేంజ్ చేశారు. చూడండి ఎంత బాగుందో. వాటికి రేకుల షెడ్ వేసి దానిపైన ఎండ తగలకుండా గడ్డి కూడా వేశారు. మా చిక్కీ గుడ్డు వాళ్ళు బయటికి వెళ్తున్నాం కదా, సమ్మర్ పైగా ఎంత ఇబ్బంది పెడతారో అనుకున్నాం. కానీ అక్కడ ఎలా ఉందంటే మొత్తం ఫారెస్ట్ లెక్క ఉంది, నీడ. అండ్ మనం రెస్ట్ తీసుకోవడానికి అక్కడక్కడ హంట్స్ ఉన్నాయి. చాలా బాగుంది. చూడండి మా పొట్టులు ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. మా గుడ్డుగాడైతే డ్యాన్స్ చేస్తున్నాడు పాట పెట్టంగానే వాళ్ళ మామయ్య. ఇక మా పిల్లల గురించి తెలిసిందే కదా, వాళ్ళు ఇద్దరు ఒక్క దగ్గర ఉంటే చాలు. ఇక మనం అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు ఆడుకుంటారు, కొట్టుకుంటారు, డ్యాన్స్ చేస్తారు, మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. కానీ మనకు ఆ లాంగ్వేజ్ అర్థం కాదు కదా. చూడండి ఏది దొరికితే అది. ఎప్పుడు కూడా ఇట్లా ఎత్తుకుంటే ఇష్టపడే చిక్కీ గుడ్లు ఫస్ట్ టైం ఒకటే నడుస్తున్నారు. అసలు ఎత్తుకొని ఇవ్వట్లేదు మమ్మల్ని అయితే. తర్వాత ఇట్లా లోపలికి వెళ్ళేసరికి కొంచెం ఇట్లా, ఇది కోతి లెక్క ఉంది కానీ కోతి కాదు, దాన్ని కొండముచ్చో సంథింగ్ ఏదో అంటారట, అది ఉంది. తర్వాత నెక్స్ట్ యానిమల్ చూడడానికి వెళ్తే అక్కడ 2 దుంగలు ఉన్నాయి. ఇవి ఎందుకు ఉన్నాయా అనుకున్నాం మేము. చూస్తే అక్కడ వాటిపైన 2 తొండలు ఉన్నాయి. అసలు విచిత్రంగా అనిపించింది. అబ్జర్వ్ చేస్తే కానీ మనకు అవి ఉన్నాయా అనిపిస్తుంది. తర్వాత లోపల చూడండి ఎంత బాగుంది. అసలు గ్రీనరీ చాలా బాగుంది. మీరు ఎప్పుడు చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి. అండ్ అక్కడ తాంబేలు చూసాం. అసలు ఎంత బాగుందంటే వాటికి ఫుడ్ పెట్టడానికి ఒక పర్సన్ వస్తారు. అవి వస్తుంటేనే అబ్జర్వ్ చేస్తాయి ఆ పర్సన్ వాటికి ఫుడ్ పెట్టడానికి వస్తున్నాడని. చూడండి అతను ఎటు వెళ్తే అటే వెళ్తున్నాయి అవి. మంచిగా అదే సోరకాయనో ఏదో పెట్టారు, ఒక్కొక్క పీస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఒకదానికి ఒకటి మాత్రమే. అసలు ఇంకో దాని మీద ఆశ లేదు వాటికి. మనుషులకే ఆశ ఉంటుంది. తర్వాత వచ్చేసి మేము నెమ్మలి చూసామండి. 2 నెమ్మలు మగ నెమ్మలు. తర్వాత ఉన్నాయన్నీ ఆడాయి. అసలు ఎంత బాగుందంటే మా చిక్కీ గుడ్డు వాళ్ళు చూడండి, వాడైతే అసలు ఏది పడితే అది ఎక్కేస్తున్నాడు వాటిని చూడడానికి, వాటితో ఆడుకోవడానికి. ఇంకా చిక్కీ కొంచెం అది అంత డేర్ చేయదు ఎక్కడానికి. మా గుడ్డు అయితే చాలా డేర్ పర్సన్. అసలు ఏదైనా వాడు చేయాల్సిందే. చూడండి ఎలా ఆడుకుంటున్నారో మా పిల్లలు. మా చిక్కీ గుడ్డు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అండ్ లోపలికి మేము 11-11:30కి ఏమో ఎంట్రీ అయ్యాము. 2-2:30 వరకు మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అప్పటికి ఎండలు స్టార్ట్ అవుతుంది. కానీ అందులో ఎండలు తెలియట్లేదు కాబట్టి మేము అంతసేపు ఉన్నాము, చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక వెళ్దాం అనేసుకున్నాం కాబట్టి ఇక తొందరగా వెళ్ళిపోదామని వస్తున్నాము. అంతలోనే నెమలి పురి విప్పిందండి. చాలా బాగుంది. చూడండి ఎలా, అసలు నేను ఫస్ట్ టైం ఇలా పురి విప్పి చూడడం. చాలామంది వస్తున్నారు, అందరూ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తున్నారు. మేము ఫుడ్ ఏం తీసుకోపోలేదు, కాకపోతే చిక్కీ మార్నింగ్ తినలేదనేసి కొంచెం చికెన్ తీసుకెళ్ళాము. అక్కడ తిన్నారు. ఇలా మా అల్లుడు ఇలా ఫోటో తీసుకున్నాడు. అతనికి ఫోటోలు తీయడం అంటే ఇంట్రెస్ట్, అందుకే చాలా బాగా వచ్చింది ఫోటో కూడా. తర్వాత ఇక మా పిల్లలు చూడండి వాటర్ కోసం ఎలా కొట్టుకుంటున్నారు. మేము తీసుకెళ్ళిన వాటర్ కూడా అప్పటికే అయిపోయింది.
అక్కడ మళ్ళీ వాటర్ తీసుకుందామంటే కొంచెం క్యాంటీన్ లోపలికని ఉంది. ఇక అంత దూరం వెళ్ళడం ఎందుకనేసి ఇక కొన్ని వాటర్ ఉంటే తాగేసుకున్నారు. ఇక తర్వాత కాసేపు మా పిల్లలు ఆడుకున్నారు. గుడ్డు అయితే చెప్పులు తీసేసాడు. వాడికి కొంచెం ఆడుకునేటప్పుడు ఇసుక వెళ్ళినట్టు ఉంది చెప్పులో, అది తీయమన్నాడు, తీసేసాం. మళ్ళీ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ వాడికి అసలు రావట్లేదు పెట్టుకోవడం. మా చిక్కి అయితే ఇక కొంచెం ఛాన్స్ దొరికితే చాలు, అది కొంచెం డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ చేయదు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా చిక్కి గుడ్డు కూడా చాలా అసలు అలసిపోయారు కానీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇది హన్మకొండలో అదాలత్ దగ్గరలో ఉంటుంది. ఈచ్ పర్సన్ 60 రూపీస్. మార్నింగ్ 9:30 to 5:30 వరకు ఓపెన్.